ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. చూడుము ప్రియ సహోదరి సహోదరుడు, ఆ దినముల్లో అంత్యకాల దినముల్లో ప్రభు వచ్చే సమయం గురించి శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగినప్పుడు ఆయన ఈ రీతిగా వారికి బోధిస్తున్నాడు. ఆ కాలమును గురించి, ఆ గడియను గురించి తండ్రికి తప్ప ఎవరూ ఎరగరు అంటున్నారు. కుమారుడు కూడా ఎరగడని చెప్తున్నాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన వచ్చే దినముల యొక్క సూచనల గురించి మనకి రాయబడుతున్నాయి. ఆ శ్రమ దినమున చీకటి కమ్మును, సూర్యుడు ఎరుపెక్కును, చంద్రుడు కనిపించుడట, నక్షత్రములు రాలిపోతాయి, ఆకాశమందలి శక్తులన్నీ కదిలించబడతాయి. చూడండి, పంచభూతములు లయమయ్యే పరిస్థితి, బోరధ్వని మోగబడిద్ది. ఆయన మేఘారుడై రాబోచున్నాడు. అన్ని గోత్రముల వారు, సకల గోత్రముల వారు చూసి రొమ్ము కుట్టుకుంటారు. ఆయన ఆ గొప్ప బోర శబ్దంతో రాబోచున్నాడు. ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారు పోగు చేయబడతారు. అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మాటలు గతించిపోవు, భూమి ఆకాశం గతించును, కానీ ఆ గడియను గురించి తండ్రికి తప్ప ఎవరికి తెలియదు కనుక ఆయన వచ్చేటువంటి దినము దొంగవలే ఉండును. గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన ఎలాగుండునో అలాగుండును. కనుక మనము ఆయన రాకడ సమీపిస్తుంది కనుక నోవాహు దినముల వలె ఉండును. ఆ దినముల్లో ఎలాగుండునని మనిషి కుమారుడు రాకడను గురించి మనం ఆలోచిస్తే, నోవాహు దినముల్లో జలప్రలయం జరుగుచున్నప్పుడు వస్తుందని తెలిసినప్పుడు ప్రజలు ఎలాగూ తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుచు ఉంటారో అలాగూ ప్రభు ఆయన వచ్చినప్పుడు పొలములో ఇద్దరు పని చేస్తున్నప్పుడు ఒకరు విడవబడతారు, ఒకరు తీసుకొని పోబడతారు. తిరుగులు విసురుతున్న ఇద్దరిలో ఒకరు తీసుకొని పోబడతారు, ఒకరు విడవబడతారు. కాబట్టి చూడుము సహోదరి, సిద్ధముగా ఉండాలి. ప్రభు వచ్చే సమయంలో మనము మెలకువని ఉండాలి. ప్రభు చిత్తమును ఎరగాలి. కాలం యొక్క విలువ తెలుసుకొనవాలి. నమ్మజాలని లోకములో మన జీవం ఏపాటిది, సమస్తము వ్యర్థమే గనుక ప్రార్థిస్తూ ప్రభు చిత్తాన్ని తెలుసుకుంటూ ప్రభుకి ఇష్టముగా తప్పుడు బోధల నుండి భద్రపరుచుకొనుచు ఎప్పటికప్పుడు మనల్ని సరిచేసుకుంటూ అవివేకపు స్థితి నుంచి, అవివేక ప్రవర్తన నుంచి, అనగా డంబముగా ప్రవర్తించడం, అహంకారంగా ఉండటం, గర్వముగా ఉండటం, అతిశయ కారణాలుగా ఉండటం, అలాంటి వాటన్నిటి నుంచి తప్పించుకొని సరిచేసుకొని శీఘ్రంగా యేసు వచ్చుచున్నాడు కనుక యజమానుడికి ఇష్టకరమైన పాత్రగా మనము మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధికి సిద్ధపడే వారి ఉండాలని ఈ దినకాలం వాక్యం తెలియపరుస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ దినం కనుక ప్రభు వస్తే నీ స్థితి ఏమిటి? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నావా? ప్రభుకి ఇష్టడుగా దేవుని చిత్తంలో నడుచుకుంటున్నావా? అబద్ధ బోధల నుంచి నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? అవివేకపు అహంకారము గర్వములతో లోకాతిశయంలో బ్రతుకుచున్నావా? తగ్గింపును, విధేయతను, వినయమును కోరుకుంటున్నావా? నీ ఆత్మీయ జీవితంలో నిన్ను, నీ ఇంటి వారిని సిద్ధం చేసుకుంటున్నావా? అయితే నిజమైన సంతోషాన్ని చూడగలుగుతాం. దుష్టుడి చేతిలో పడిపోయి త్రాగుబోతులు విందుల్లో తినుచు త్రాగుచు ఆ నోవాహు కాలముల వలె, ఆ లోతు దినముల వలె మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోక జాగ్రత్త పడాలని ప్రభు వాక్యం మనకు బోధిస్తుంది. అందుకే ఆయన రాకడ సమీపిస్తుంది. ఇదిగో ప్రభు వచ్చుచున్నాడు, మీకు తెలియదు కనుక మెలకువగా ఉండు అంటున్నాడు. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేసుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉన్నాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రియమైన ప్రభువా, ఇదిగో తండ్రి అయ్యా, ఆ దినము ఎప్పుడు ఎలా వచ్చునో మేము ఎరగలేం. నువ్వు దొంగ వలె వచ్చు, గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన కలిగిన స్థితి వలె వచ్చు, నోవాహు దినముల వలె ఉన్నాయి. భయంకరమైన దినముల్లో మేము ఉంటున్నాం కనుక ప్రభువా, వ్యర్థమైన ఈ జీవం ఏ పాటిది కనుక ప్రభువా, నీకు నమ్మకంగాను, నీ చిత్తాన్ని జరిగించేవారుగాను, నీ ఇష్టపూర్వకంగా బ్రతికేవారుగాను, అతిశయ కారణాలని విడిచిపెట్టుకునే వారుగాను,
శీఘ్రంగా నీవు వస్తున్నావనే తలంపుతో మెలకువగుండి ప్రార్థన చేసేవారుగా ఉండుటకు సహాయం చేయం. సంఘమును అట్లాగ పురికొల్పుతురండి. ఆత్మీయ బిడ్డల జీవితాలను కడుతురండి. ప్రభు యవన కాల బిడ్డల భవిష్యత్తును దీవించండి. జాబ్స్ లేని వారికి మంచి జాబ్స్ అనుగ్రహించండి. తండ్రి సహాయం చేయము. పరిపూర్ణంగా మీ చేతికి అప్పగించుకుంటున్నాను. ఆరోగ్యంగా వ్యాధిగ్రస్తుల హాస్పిటలైజ్డ్ అయిన వారిని స్వస్థపరిచి బాగు చేయము. గృహవసరతలు తీర్చము, పోషించము, సంరక్షించము. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తారమ్మని మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.